హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. రేపే మార్చ్ 23న శని త్రయోదశి. శని త్రయోదశి యొక్క ప్రాముఖ్యతని, విశిష్టతని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మనం ఎక్కువగా కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాము. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఈ బాధ్యతలను శని మహాత్మునికి పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకనే శనీశ్వరుడును కర్మఫలదాత అని అంటారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దే శనీశ్వరుడు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు. ఆది భగవానుడు సూర్యుడు ఛాయా సంతానమే శనీశ్వరుడు. అందుకనే ఆయన్ను సూర్యపుత్రుడు, ఛాయాసుతుడు అని పిలుస్తారు. నవగ్రహాలలో కీలకమైన గ్రహం శనీశ్వరుడు. జాతక చక్రంలో ఒక్కో రాశిలో దాదాపు 2.5 ఏళ్లు సంచరిస్తాడు శని. అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. నిదానంగా సంచరిస్తాడు కాబట్టే శనిని మందగమనుడుగా పిలుస్తారు. అయితే రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించమని శనీశ్వరుణ్ణి వేడుకుంటూ ఉంటారు భక్తులు. అందుకోసమని శనీశ్వరుడు కొలువై ఉండే ఆలయానికి, నవగ్రహాలు ఉండే ఆలయానికి భక్తులు వెళ్తూ ఉంటారు. ఇక శని త్రయోదశి విశిష్టతకి వస్తే, శనివారం రోజులలో వచ్చే త్రయోదశి తిథిని శని త్రయోదశిగా పిలుస్తారు. ఈ శని త్రయోదశి అత్యంత పరమ పవిత్రమైనది. ఈ శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేస్తారు. నల్లని వస్త్రాలు దానం చేస్తారు. అంతేకాకుండా శనివారం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు. త్రయోదశి తిథి మహాశివునికి ఎంతో ఇష్టమైన తిథి. అందుకనే ఈ శని త్రయోదశి రోజున శనీశ్వరుడిని, శ్రీ మహావిష్ణువుని, మహాశివుని పూజిస్తారు. స్థితికారకుడు, లయకారకుడు ఇద్దరికీ ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతను మరింత వివరించేలా ఒక పురాణ గాథ ఉంది. ఒకరోజు కైలాసానికి వెళ్ళిన నారద మహర్షి శనిదేవుడు గురించి పొగడడం మొదలు పెడతాడు ఈశ్వరుడి దగ్గర. ఎంతటి వారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్తాడు. ఈ మాటలు విన్న ఈశ్వరుడు, శని ప్రభావం ఎవరి మీదైనా ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచెయ్యదు అని అంటాడు. ఇదే మాటను నారదుడు యథార్థంగా శనిదేవుడి వద్దకు మోసుకు వెళతాడు. ఆ మాటలు విన్న శని భగవానుడు నారదుడితో ఇలా చెప్తాడు: నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు, ఇది సృష్టి ధర్మం అని చెప్తాడు. పరమేశ్వరుడిని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరుతానని శనీశ్వరుడు చెప్తాడు. శని శబదం గురించి విన్న శివుడికి ఏం చెయ్యాలో అర్థం కాక, మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కలుగుతుందని భావిస్తాడు. అందుకనే శని చెప్పిన సమయానికి అతనికి కంట పడకుండా ఉండేలా భూలోకంలో ఒక చెట్టు త్వరలో దాక్కుంటాడు ఈశ్వరుడు. ఆ మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుణ్ణి చూసిన శివుడు, నన్ను పట్టి పీడుస్తానని అన్నావు, నీ శబదం ఏమైంది అంటూ అడుగుతాడు. దీనికి శని మహాత్ముడు ఇలా సమాధానం చెప్తాడు: ఈ ముల్లోకాలకు లయకారకుడువైన నువ్వే ఆ చెట్టు త్వరలో దాక్కున్నావు. ఇది నా ప్రభావం కాదా? దీన్ని శని పట్టడం అనరా అని అంటాడు. అప్పుడు వెంటనే శని భగవానుడు శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు ఇలా వరమిస్తాడు: ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుంది అని చెప్తాడు ఈశ్వరుడు. అంతేకాకుండా ఇంకో వరాన్ని కూడా ఇస్తాడు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో వర్ధిల్లుతావు అని ఆశీర్వదిస్తాడు ఈశ్వరుడు. ఇక అప్పటి నుంచే త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుడిని అభిషేకించి వేడుకుంటున్నారు భక్తులు. ఇప్పుడు మనం త్రయోదశి తిథి సమయం గురించి తెలుసుకుందాము. త్రయోదశి తిథి మార్చ్ 22 శుక్రవారం తెల్లవారుజామున 4:44 మొదలై శనివారం మార్చ్ 23 ఉదయం 7:17 ముగుస్తుంది. ఈ శని త్రయోదశి రోజున భక్తులందరూ శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి ఈ శ్లోకాన్ని పఠించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాతాండ సంభూతం తం నమామి శనేశ్వరం. తెలుసుకున్నారు కదండి శని త్రయోదశి యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టతని. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.